హాయ్ ఫ్రెండ్స్, మా ఇంటికాడ రోడ్డు దగ్గర సీమలో పుట్ట పెట్టినాయి. ఈ కురిసిన వానకి పుట్ట కింద నీళ్ళు రావటంగా అవి పుట్టని వదిలి పుట్టలో ఉన్న గుడ్డులను తీసుకొని ఈ విధంగా దారి పెట్టి వెళ్తున్నాయి. ఫ్రెండ్స్, చూద్దాం సీమలకి ఎంత ఐక్యత ఉందో. అది వాటి బరువు అయ్యే మోయలేవు కాబట్టి మళ్ళీ మనం కొడుకోళ్ళు సాయం చేసుకోవాలన్నా కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం, రారు గబుక్కన. అదేవిధంగా ఈ సేవల ఐక్యతగా చూడి అంత నిదానంగా ఒక్కో దాన్ని ఒక్కోడు మోసుకొని బరువు మోసుకొని వెళ్తున్నాయి. మొయ్యగలిగిన బరువుని తీసుకెళ్తున్నాయి. ఒక్కోటి 2 వేసి లాక్కి వెళ్తున్నాయి. ఈ బురదలో కూడా సేమలు యువజన దారి పెట్టి సేమలు దారి పెట్టి యువజన వరుసన లైన్గా ఇక్కడి నుంచి బయలుదేరి ఈ రోడ్డు కింద పుట్ట కింద నుంచి బయలుదేరి ఈ విధంగా దారి చేసుకుంటా చూడు. ఈ విధంగా ఈ బురదలో కూడా ఇవి ఏ విధంగా మోస్తున్నాయో. సేమలకుండా ఐక్యత మానవులకు లేదు ఫ్రెండ్స్. వాళ్ళకి ఇబ్బంది అవుతుందంటే అందరూ పక్కలో చూస్తారు. సేవలు చూడే విధంగా ఐక్యంగా సేవలు మోసుకుంటూ పోతున్నాయో. ఈ విధంగా మధ్య ఇక్కడ గొంజు ఉంటే గొంజు మీదకి తీసుకొని గొంజు ఎక్కుతున్నాయి. ఫ్రెండ్స్, మనం ఏదైనా బరువు మోయాలంటే పైకి మోయాలంటే మోస్తూ ఉంటాము. ఈ కొద్ది అయినవి కూడా అంత ఎత్తున జాగ్రత్తగా మోసి ఇదిగో ఇక్కడ చిన్న బెచ్చం ఒకటి ఉంటే బెచ్చంలోకి పోతున్నాయి. ఫ్రెండ్స్, వదన కూడా తోడుగా వెళ్తున్నాయి. అన్నీ కట్టిపల్ల బొంగులోకి జొరపడ్డాయి. ఫ్రెండ్స్, మళ్ళీ ఉదాహరణ కూడా మళ్ళీ రెండోది రహదారిగా ఒకటి ఉదాహరణ కూడా తగలకుండా మళ్ళీ ఇద్దరి నుంచి రెండో దారి వేసుకొని ఇటు కింద దిగి ఇటు వెళ్తున్నాయి. ఫ్రెండ్స్, ఉదాహరణ కూడా ఎదురు పడకుండా మొత్తం ఇది బొంగులో పుచ్చులోకి జొరపడ్డాయి. ఫ్రెండ్స్, సేమల నుండి మానవుడు నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఫ్రెండ్స్,